పంటలకి రేటు లేకపోయాయి, గవర్నమెంట్ రైతు రుణమాఫీ చేయలేకపోయాయి. ఈ గవర్నమెంట్ చెప్పిన మాయ మాటలను నమ్మి 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 ఏ దారి లేక సచ్చిండు మనిషి. 35 ఏళ్ల యువకుడు, ఎంత చక్కగా ఉన్నాడు మనిషి. ఈ మనిషి చనిపోయాడు. ఈ బిడ్డలకి ఎవరు దిక్కు? ఈ ఆడపిల్లలకి ఎవరు దిక్కు? ఇంతవరకు ఎంఆర్ఓ రాలే. సిగ్గుచేటి ఈ గవర్నమెంట్కి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవడు పట్టించుకోవడానికి రాడు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవడు పట్టించుకోవడానికి రాడు. ఇంతవరకు ఎంఆర్ఓ రాలే. కనీసం వీళ్ళకి మినిమం ఒక మనిషి చనిపోయినందుకు కనీస కాంపన్సేషన్ ఏదైనా అర్హత, ఏదైనా పరిహారం ఇవ్వాలి కదా. అందుకని మీ సందర్భంగా అడుగుతున్నాం. ఈ ఇంట్లో ఒక కాంట్రాక్ట్ బేస్తో అమ్మాయి 20 ఏళ్ళ లోపు ఉంది, డిగ్రీ అవుతుంది. ఈ అమ్మాయికి ఏదైనా అర్జెంటుగా కాంట్రాక్ట్ కానీ, లేదా భార్యకు ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం అర్జెంటుగా 20,000 18,000 ఉద్యోగం ఇవ్వాలి. అర్జెంటుగా ఒక 10-15 లక్షల రూపాయల గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ప్రకటించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నా. ఈ సందర్భంగా చెప్తున్నా, రేపు ఎంఆర్ఓ పక్కన ఒక ఆత్మహత్య జరిగింది, పక్కన ఒక కరెంట్ షాక్ తగిలి మోటార్ వేస్తుంటే పక్కన ఒక రైతు చచ్చిండు. ఆడికి ఎంఆర్ఓ రాలే, ఇక్కడికి ఎంఆర్ఓ రాలే. ఇది చిన్న మండలం. ఈ చిన్న మండలం ఒక్క రౌండ్ బండి మీద తిరిగితే మండలం అయిపోతుంది. అయినా ఇంతవరకు ఎంఆర్ఓ రాలే. సరే, ఇందాక జరిగిన ఆత్మహత్య, అదే ఇంతకుముందు విజిట్ చేసిన కరెంటు తోటి చనిపోయిన ఆ రైతు కాడికి రేపు వస్తానండి ఎంఆర్ఓ. ఇదే నేను మీడియా ముందు చెప్తున్నా. ఇక్కడికి కూడా రేపు అక్కడికి రాగా వచ్చిన అదే ఎంఆర్ఓ ఇక్కడికి కూడా వచ్చి ఇది నోట్ చేసుకొని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ముందు, కలెక్టర్ ముందు 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. పిల్లలకో భార్యకో ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగమైనా ఇవ్వాలి. ఈ ఇల్లు రేకులతో ఉన్న ఇల్లు, ఈ ఇల్లు కట్టియాలి. ఒక డబుల్ బెడ్రూమ్ లాంటి ఒక ఇల్లు పథకం, ఒక 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, పిల్లలకు కానీ భార్యకు కానీ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం. ముందు ఈ కుటుంబాన్ని బయటపడటానికి అర్జెంటుగా ఆ 4 లక్షల రూపాయల అప్పుతోటి ముందు బయటికి తీయాలి. ఈ పని కూడా చేయకపోతే ఈ ఆత్మ కూడా మిమ్మల్ని క్షమించదు.